ISR9 న్యూస్ కి స్వాగతం. సత్తెనపల్లి పట్టణంలో 23వ వార్డు యానది కాలనీలో నివాసం ఉంటున్న కడప జిల్లా పులివెందుల వాసి పేరు ధుమాల జ్యోతి భర్త గోపాల్ ఒక నెల క్రితం చనిపోయారు. ఆమెకు 4 సంతానం. అందులో ఒకరైన 3 ఏళ్ల కుమారునికి రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలికి గాయాలవడంతో చాలా పేదరికం వల్ల హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో 2 రోజుల నుండి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న 26వ వార్డు ముస్లిం మహల్లా పోలేరమ్మ గుడి ఎదురు నివాసి సయ్యద్ అహ్మద్ గోరె బుడే యూత్ వైఎస్ఆర్ పార్టీ పల్నాడు జిల్లా యూత్ సెక్రటరీ మరియు అతని స్నేహితులు వారి ఆధ్వర్యంలో 40,000 నగదు సేకరించి సత్తెనపల్లి శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రి వర్యులు గౌరవశ్రీ అంబటి రాంబాబు గారి చేతుల మీదుగా దుమాల జ్యోతి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ ఆకుల రమేష్ బాబు గారు, 24వ వార్డు అచ్యుత శివప్రసాద్ గారు, వైస్ చైర్మన్ నాగుల మీరన్, వైఎస్ఆర్ పార్టీ పట్టణ కన్వీనర్ సహార మౌలాలి సయ్యద్ ఖలీల్ గారు, 27వ వార్డు నాయకులు మెహబూబ్, సంగం థియేటర్ 26వ కౌన్సిలర్ సిరిగిరి వెంకట్రావు శెట్టి ఆనంద్, 22వ వార్డు కౌన్సిలర్ గారు ఎస్కే కరీం, ఆల్ కరీం హోటల్, హుసేన్ మేస్త్రి, పాపా కాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే అన్ని మార్చుకుంటారు. ఈసారి నువ్వు చేసేది పని ఏంటంటే ఈసారి మన జగన్ అన్న గెలిస్తే మన సార్ ఉంటారు ఇక్కడ, మనం మీకు న్యాయం చేస్తాం. అది మన అన్ని మార్చుకుంటారు. రేపైనా పులివెందుకు వెళ్ళి జగన్ అన్నకే ఓటేసి వస్తే మనం సార్ గెలుస్తారు. అప్పుడు మేము బిస్కెట్ అలా ఓకే అమ్మా.